చాలా రీజన్స్ వల్ల పళ్ళు తీయించుకుంటూ ఉంటారు లేదా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అయితే వీలైనంత త్వరగా ఈ పళ్ళను మళ్ళీ రీప్లేస్ చేయించుకోకపోవడం వల్ల జరిగే నష్టాలేంటి? హలో అండి, నా పేరు డాక్టర్ హమీదా, పెరడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ డాక్టర్ కిషోర్ డెంటల్ కేర్, విజయవాడ. తీయించుకున్న పళ్ళని మళ్ళీ రీప్లేస్ చేయించుకోకపోవడం వల్ల పక్క పళ్ళు ఆ గ్యాప్ లోకి మూవ్ అవ్వడం, పై పళ్ళు కిందికి జారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ లో పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఫామ్ అయ్యి ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వడం వల్ల గమ్ డిజీజెస్ రావడం, అదే రీజన్ లో పళ్ళు పుచ్చిపోవడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఎక్కువ కాలం పళ్ళు లేకుండా ఉండడం వల్ల పళ్ళు చుట్టూతా ఉన్న జా బోన్ లేదా ఎముక అరిగిపోయి హైట్ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల ఫేషియల్ ప్రొఫైల్ మారి తక్కువ ఏజ్ లోనే ఏజ్డ్ లుక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ లో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఫ్యూచర్ లో ఇంప్లాంట్స్ వేయించుకునే ఆప్షన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే పళ్ళు లేని వాళ్ళలో మాట స్పష్టంగా పలకడం చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా సరే కొరికి నమిలి తినడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఇలాంటి ఈటింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల జనరల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వచ్చు. అంటే అసిడిటీ, గ్యాస్ట్రైటిస్, కాన్స్టిపేషన్, వెయిట్ లాస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక సైడ్ పళ్ళు లేని వాళ్ళు ఆపోజిట్ సైడ్ లోంచి నవలడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని యూనిలాటరల్ చూయింగ్ అంటాం. ఎక్కువ కాలం పాటు యూనిలాటరల్ చూయింగ్ చేయడం వల్ల టీఎంజే డీవియేషన్, జా పెయిన్, మజిల్ పెయిన్, క్లిక్కింగ్ అండ్ పాపింగ్ సౌండ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పళ్ళు లేని వాళ్ళు ఇంకా లేట్ చేయకుండా మీ డెంటిస్ట్ ని విజిట్ చేసి వీలైన ఆప్షన్ లో పళ్ళను రీప్లేస్ చేయించుకోండి. థ్యాంక్ యూ. సో